ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీకి చేరుకున్నారు. సీఎం వెంట మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, శ్రీధర్ బాబు కూడా ఉన్నారు. మధ్యాహ్నం 12 గంటలకు జలశక్తి శాఖ మంత్రి సిఆర్ పాటిల్ తో భేటీ కానున్నారు. బనకచెర్ల ప్రాజెక్టుపై ఫిర్యాదు చేయనున్నారు. ప్రాజెక్టు ముందుకు సాగకుండా చూడాలని కోరనున్నారు. సాయంత్రం ఇంగ్లాండ్ మాజీ ప్రధాని టోనీ బ్లేయర్ తో సీఎం భేటీ కానున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీకి చేరుకున్నారు. సీఎం వెంట మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, శ్రీధర్ బాబు కూడా ఉన్నారు. మధ్యాహ్నం 12 గంటలకు జలశక్తి శాఖ మంత్రి సిఆర్ పాటిల్ తో భేటీ కానున్నారు. బనకచెర్ల ప్రాజెక్టుపై ఫిర్యాదు చేయనున్నారు. ప్రాజెక్టు ముందుకు సాగకుండా చూడాలని కోరనున్నారు. సాయంత్రం ఇంగ్లాండ్ మాజీ ప్రధాని టోనీ బ్లేయర్ తో సీఎం భేటీ కానున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీకి చేరుకున్నారు. సీఎం వెంట మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, శ్రీధర్ బాబు కూడా ఉన్నారు. మధ్యాహ్నం 12 గంటలకు జలశక్తి శాఖ మంత్రి సిఆర్ పాటిల్ తో భేటీ కానున్నారు. బనకచెర్ల ప్రాజెక్టుపై ఫిర్యాదు చేయనున్నారు. ప్రాజెక్టు ముందుకు సాగకుండా చూడాలని కోరనున్నారు. సాయంత్రం ఇంగ్లాండ్ మాజీ ప్రధాని టోనీ బ్లేయర్ తో సీఎం భేటీ కానున్నారు. సీఎం ఢిల్లీ టూర్ కు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మదార్ అందిస్తారు. మదార్, హసీనాలో సీఎం రేవంత్ టూర్ స్కెడ్యూల్ ఏంటి? శ్రవంతి, కొద్దిసేపటి క్రితమే సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, శ్రీధర్ బాబు ముగ్గురు కూడా ఢిల్లీ చేరుకున్నారు. మధ్యాహ్నం 12 గంటలకు ఒక కీలక సమావేశం ఉంది. కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సిఆర్ పాటిల్ తోటి సీఎం రేవంత్ రెడ్డి బృందం భేటీ కాబోతుంది. రెండు ప్రధాన అంశాలు, ఒకటి పోలవరంకు సంబంధించి టీఓఆర్ని అనుమతులు ఇవ్వకపోయిందో చూడడం, మరొకటి బనకచెర్ల ప్రాజెక్టుకి అనుమతులు ఇవ్వద్దు అంటూ కూడా రాష్ట్ర ప్రభుత్వం నుంచి, తెలంగాణ ప్రభుత్వం నుంచి విజ్ఞప్తి అనేది కూడా చేయబోతున్నారు. వాటితో పాటు తెలంగాణ నీటిపారుదల ప్రాజెక్టులకు సంబంధించిన అనుమతులు కావచ్చు, లేకపోతే కేంద్ర ప్రభుత్వ సహకారంకు సంబంధించినటువంటి అంశాలపైన సిఆర్ పాటిల్తో మాట్లాడబోతున్నారు. బనకచెర్ల అంశమే ప్రధాన ఎజెండాగా ఉంది. దానిపైన తెలంగాణ ప్రభుత్వం చాలా సీరియస్గా ఉంది. కీలకంగా 3 విధాలుగా, టెక్నికల్గా, లీగల్గా, పొలిటికల్గా, ఈ 3 అంశాలుగా వాటిపైన ఫైట్ చేయాలనేటువంటి నిర్ణయం కూడా తీసుకున్నారు. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వంగా నిన్న ఆల్ పార్టీ మీటింగ్ని ఏర్పాటు చేశారు. అంతకుముందు సిఆర్ పాటిల్ని గతంలోనే కలిశారు. ఇద్దరు కూడా సీఎం రేవంత్ రెడ్డి అలాగే ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇద్దరు కూడా కలిశారు. తెలంగాణ ప్రభుత్వంగా వారికి ఉన్నటువంటి అభ్యంతరాలను వారి దృష్టికి తీసుకెళ్లారు. తర్వాత సిఆర్ పాటిల్కి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఒక లేఖ కూడా రాశారు. 2 అంశాలు, పోలవరంకు సంబంధించి ఏవైతే అనుమతులు ఉన్నాయో ఆ అనుమతులకు విరుద్ధంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపడుతున్నటువంటి నిర్మాణాలకు సంబంధించి ఇటీవల ఒక కీలక సమావేశం అనేది కూడా నిర్వహించారు పర్యావరణ శాఖ. దాంట్లో బనకచెర్లకు సంబంధించినటువంటి అంశం పైన కూడా చర్చకు వచ్చింది. ఈ 2 అంశాలకు కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి అనుమతులు ఇవ్వద్దు, పర్యావరణ అనుమతులు, దాంతోపాటు ఈ జలశక్తి శాఖ నుంచి కూడా అనుమతులు మంజూరు చేయొద్దు. ఎందుకంటే తెలంగాణ ప్రభుత్వానికి సంబంధించి తెలంగాణ రాష్ట్రం తీవ్రంగా నష్టపోయేటువంటి అవకాశం ఉంది. అంతర్రాష్ట్ర నదీ జలాల ఒప్పందాలకు విరుద్ధంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వ్యవహరిస్తుంది. దాంతోపాటు ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్లో ఉన్నటువంటి నిబంధనలకు విరుద్ధంగా ఆంధ్రప్రదేశ్ వ్యవహరిస్తుంది. బచావత్ ట్రిబ్యునల్ అవార్డుకు కూడా విరుద్ధంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ బనకచెర్ల లింక్ ప్రాజెక్ట్ని చేపడుతుంది. దాంతో తెలంగాణ ప్రాజెక్టులకు సంబంధించి, తెలంగాణ నీటిపారుదలకు సంబంధించినటువంటి అంశాలపైన కూడా పెద్ద ప్రభావం చూపుతుంది. కాబట్టి ఖచ్చితంగా ఈ ప్రాజెక్టులకు సంబంధించి అనుమతులు మంజూరు చేయొద్దు, వాటికి సంబంధించి అవసరమైన లీగల్ ఫైట్ను కూడా తెలంగాణ ప్రభుత్వం చేస్తుందంటూ కూడా ఇప్పటికే ప్రకటించారు. అయితే తెలంగాణ ప్రభుత్వానికి సంబంధించి ఈరోజు కీలకంగా కేంద్ర మంత్రులను కలిసి, ఇద్దరు కేంద్ర మంత్రులు సిఆర్ పాటిల్తో పాటు పర్యావరణ శాఖ మంత్రి భూపేంద్ర యాదవ్తో కూడా ప్రత్యేకంగా భేటీ కాబోతున్నారు. ఈ 2 అంశాలకు సంబంధించి, బనకచెర్ల ప్రాజెక్టుకు సంబంధించే తెలంగాణకు ఉన్నటువంటి అభ్యంతరాలు కావచ్చు, అలాగే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అవలంబిస్తున్నటువంటి ఏకపక్ష ధోరణికి సంబంధించినటువంటి అంశాలను కూడా కేంద్ర మంత్రుల దృష్టికి తీసుకెళ్లబోతున్నారు. ముఖ్యంగా డిపిఆర్ కానీ, లేకపోతే ఏదైనా కొత్త ప్రాజెక్టు, ముఖ్యంగా ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్లో ఉంది, కొత్తగా ప్రాజెక్టులకు సంబంధించి నిర్మాణాలు చేపట్టాలనుకుంటే ఖచ్చితంగా వాటికి సంబంధించినటువంటి అన్ని అనుమతులు వాటికి సంబంధించి పొందిన తర్వాతే ప్రాజెక్టుల నిర్మాణం అనేది కూడా చేపట్టాలనేది ఉంది. అయితే ఏపీ మాత్రం బనకచెర్ల విషయంలో ఇప్పటికే టెండర్లకు కూడా కాల్ఫర్ చేసినట్టుగా సమాచారం ఉంది. వాటికి సంబంధించినటువంటి అంశాలపైనే ప్రస్తుతానికి అభ్యంతరం ఉంది. ఇక కీలకంగా నిన్న సీఎం ఒక ప్రతిపాదన కూడా చేశారు. ముఖ్యంగా గోదావరి
పరివాహక ప్రాంతంలో ముఖ్యంగా తెలంగాణకు ఉన్నటువంటి 996 టీఎంసీలకు సంబంధించి కావచ్చు, అలాగే కృష్ణా బేసిన్లో ఉన్నటువంటి 556 టీఎంసీలకు సంబంధించినటువంటి ప్రాజెక్టుల నిర్మాణాలకి ఏపీ నుంచి ఎన్ఓసి వస్తే తాము మిగతా ప్రాజెక్టులకు సంబంధించి ఏపీ నిర్మించ తలపెట్టినటువంటి ప్రాజెక్టుల విషయంలో అభ్యంతరం తెలుపబోమనేటువంటి ప్రతిపాదనను కూడా తీసుకొచ్చారు. కాబట్టి వీటన్నింటిపైన కూడా చర్చ జరిగేటువంటి అవకాశం ఉంది. ముఖ్యంగా తెలంగాణ రేజ్ చేస్తున్నటువంటి అంశాలను కేంద్ర మంత్రులను కలిసి వారికి విజ్ఞప్తులు చేయబోతున్నారు. ఇక తర్వాత అవసరమైతే ప్రధానిని కూడా కలుస్తామంటూ కూడా చెప్పిన నేపథ్యంలో కేంద్ర మంత్రులను కలిసిన తర్వాత ప్రధానిని కలిసేటువంటి అంశం పైన ఒక క్లారిటీ అయితే వచ్చేటువంటి అవకాశం ఉంది. ఇక ఈరోజు సాయంత్రం ఇంగ్లాండ్ మాజీ ప్రధాని టోనీ బ్లేయర్తో సీఎం రేవంత్ రెడ్డి బృందం భేటీ కాబోతా ఉంది. ముఖ్యంగా విద్యా వ్యవస్థకు సంబంధించి కొన్ని అంశాలపైన టోనీ బ్లేయర్తో మాట్లాడతారు. రేపు ఎల్లుండి కూడా సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీలో ఉండేటువంటి అవకాశాలు ఉన్నాయి. రేపు అధిష్టాన పెద్దల్ని కలిసి ముఖ్యంగా టీపీసీసీ కార్యవర్గ కూర్పుకు సంబంధించి కొంత చర్చ కూడా జరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. శ్రవంతి.